జీడిమెట్లలో జరిగిన దారుణ ఘటన ప్రస్తుతం అందరినీ కలిచివేస్తుంది. 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అతి దారుణంగా ప్రియుడితో కలిసి సొంత తల్లిని అడ్డు తొలగించుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడనే ఉన్నారు. కేవలం తప్పు, నువ్వు మైనర్ అమ్మాయివి, 16 సంవత్సరాల అమ్మాయివి, నువ్వు ఇటువంటివి చేయకూడదు, 10వ తరగతి చదువుతున్నావు, నీ భవిష్యత్తు బాగుంది అంటూ కూడా అనేక సార్లు తల్లి అంజలి చెప్పినప్పటికీ కూడా ప్రియుడితో చేతులు కలిపి, ప్రియుడు వాళ్ళ తమ్ముడితో చేతులు కలిపి తల్లిని అడ్డు తొలగించుకొని అతి దారుణంగా క్రూరేల్గా చెప్పాలంటే అతి దారుణంగా అంత మైండ్ సెట్ ఉన్న అమ్మాయి చంపిందంటే ఎంత దారుణం. అంజలి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. ఏంటమ్మా, ఎందుకు జరిగింది ఇది? అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఇద్దరు ఆడపిల్లలని చెప్తున్నారు, పరిస్థితి ఏంటి? మేడం, మా చెల్లెల భర్త చనిపోయి 1 ఇయర్ అయింది. ఇద్దరు అమ్మాయిలు పట్టుకొని ఇక్కడే ఉంటుంది కళావతి నగర్లో. తను ఇన్స్టాలో పరిచయం అయిందంట అమ్మాయికి, పెద్ద పాపకు తేజస్వినికి. ఇన్స్టాలో 16 సంవత్సరాలు. అయితే అమ్మాయి 10th చదువుతుంది. తల్లి ఏమో జాబ్ చేస్తుంది కళాశారదలా. అమ్మాయి ప్రోగ్రామ్ అక్కడిక్కడ వెళ్తుంటుంది కదా, సరే పిల్లలు ఒకరికొకరు ఉంటారు అని పిల్లల్ని నమ్ముకొని తల్లి బయట వెళ్ళేది. వాళ్ళు ఎట్లా పరిచయం అయ్యిందో తెలియదు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యిందంట. పరిచయం అయ్యి 5 days కింద వాడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందంట అమ్మాయిని. అయితే ఈ అమ్మాయి మిస్ అయిపోయింది అంతే, ఆ ఉద్దేశంతోనే వీడు వెళ్ళిపోయిండు. కానీ మా చెల్లెలకు తెలియక షాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఈ మిస్సింగ్ కేసు పెడితే పిఎస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి అమ్మాయి నుండి వాడిని. ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఒక 2 lakhs గోల్డ్, కమ్మలు, రింగులు, ఇంకేమేమో అన్నీ తీసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి 3 days వాళ్ళ ఇంట్లో ఉందంట. ఈమె ఇక్కడ అక్కడ వెతికి ఈ పిఎస్ నుంచి శివ, అబ్బాయి తమ్ముడు పేరు యశ్వంత్, వీళ్ళిద్దరు వాళ్ళ అమ్మ ఇద్దరు 17-18 ఉన్నారు మేడం, అంతే, ఇంటర్ పిల్లలే. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది మేడం ఇక్కడికి. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మ కూడా ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది అంటుందంట, నువ్వు అమ్మాయిని పంపి, మేము దాదుకుంటాం, నువ్వు పంపి అన్నదంట. మేము చంపేస్తామని చెప్పిందంట ఇక్కడ పిఎస్లా. అంటే నేను వల్ల కాదే, నాకు ఇక్కడ ఎంతో ఉందని మా చెల్లె చాలా ఇది చేసిందంట. అయితే 3 days వాళ్ళ ఇంట్లో ఉంది కదా, 3 days నుంచి ఇంట్లో ఉంటే ఏం ముట్టుకోకుండా ఏం చేయకుండా ఉన్నారు. అరే పిల్ల పరిస్థితి ఏంది అని సిఐ గారితో, ఎస్ఐ గారితో అందరితో సలహా తీసుకొని మాట్లాడింది. సార్ వాళ్ళు కూడా మంచి సహకరించి అమ్మాయికి టెస్ట్లో పంపిందంట. ఈరోజు కోర్టు టెస్ట్, డాక్టర్ టెస్ట్ అయిపోతే ఏం జరిగిందో తెలుస్తుంది. మెడికల్ టెస్ట్ అయిపోతే అప్పుడు మనం ఏదైంది మనం డిసిషన్ తీసుకుందాం అని చెప్పి. తల్లి కూడా ఎలా ఎంకరేజ్ చేస్తుంది అంటే, ఇద్దరు కూడా మైనర్ పిల్లలు, ఉద్యోగం సద్యోగం లేదు, చదువుతున్న పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ ఎలా ఎంకరేజ్ చేస్తుంది? వాళ్ళ అమ్మాయి బాగుంది, నువ్వు మంచిదాని కాదు, మా పాప మంచిది కాక, నువ్వు మంచిదాని కాకనే మా దాకా వచ్చిందని చెప్పి ఇంకా ఓవర్ అమ్మను తల్లి మీద నిందలేసి, అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ దాకా షాపూర్ పోలీస్ స్టేషన్కి 100 మందిని తీసుకొని వచ్చిందంట, బెదిరించిందంట మా చెల్లెను. నేను చంపేసి సరే తీసుకపోతాము అని. డబ్బులు ఉన్నాయని ఒక దానికోసము అమ్మాయిని తీసుకొచ్చుకున్నారా లేకపోతే ఏంటి? ఏమనేది తెలియదు మేడం, మాకు ఆ విషయం ఏం అర్థమైతలేదు. నాకు అమ్మాయి కావాలి, వాడు కావాలని, ఈ అమ్మాయి కావాలని వాళ్ళు. తర్వాత నువ్వు మంచిదాని కాదని తల్లిని నిందించిల్లంటే ఇక్కడ సార్ వాళ్ళు. అంజలి, నువ్వు పాపని తీసుకొని ఇంటికి వెళ్ళిపో, తర్వాత నెక్స్ట్ డే మాట్లాడదామని చెప్పిల్లంట. అంజలి కూడా సాకల ఐలమ్మ ముని మన్మరాలు అంటున్నారు, ఫోక్ సింగర్ అంటున్నారు, నిజమేనా? అవును మేడం, అలాగా చేసుకుంటే ఇక్కడ కళాశారదల జాబు. ఆమె ఫస్ట్ మా అబ్బాయిలో చేసింది, అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ చేస్తుంది, కళావతి నగర్లో చేస్తుంది. ఇక్కడే జాబ్ చేసుకొని పిల్లల్ని చదువుకుంటే బ్రతుకుతా ఉంది. ఎవరికి చెప్తే పరువు పొద్దున పరువు కాస్త ప్రాణం పోయేదాకా తెచ్చింది. అబ్బాయి ఇన్స్టాలో పరిచయం అయ్యిండు. ఇంకా మా అమ్మ అడ్డుంది, మా మమ్మీ అన్ని టెస్టులు చేపిస్తుందని ఒక ప్లాన్తో మంచిగా ప్లాన్ చేసుకొని ఉందంట. సాయంత్రం ఇక్కడ నుంచి 4-4:30కి పిఎస్ నుంచి మా చెల్లెలు ఇంటికి పోయిందంట. ఇంటికి వెళ్ళి సోమవారం కదా స్నానం చేసుకొని దీపం పెడుతుందంట, కుర్చీలో కూకొని ఇట్లా దీపం పెడుతుందంట. వెనకాలకి వెళ్ళి వచ్చి చున్నేసి, వెనకాల తన చున్నే పాప చెప్పింది, పోలీసులో చెప్పింది. ఇక్కడ రిపోర్ట్లో కూడా ఇప్పుడు అదే రాసింది. పాప వెనకాలకి వెళ్ళి వచ్చి చున్నిట్లేసిలంట. చున్నిట్లేసి తిరిగి చూసేటప్పటికి ఈమెకు తిరగనీయకుంటే ఇద్దరు చెరొకరొక వాటి గుంజి ఇట్లా తన్నిండ్లంట. తరంగానే ముందు పడ్డదానికి గట్టి గుంజేసి వదిలేసిళ్ళు. ఆ గుంజే టైంలో ఈమె బాగా గుద్దుకోవడం, కొట్టుకోవడం జరిగిందంట. అన్నీ జరుగుతూ ఉంటే ఎవరైనా వస్తున్నారా అని పెద్ద పాప గుమ్మం దగ్గర కాపలా, లోపలికి ఎవరిని రానియకుండా గుమ్మం దగ్గర నిలబడుండి ఎవరో వస్తున్నారు, మా చెల్లి వస్తుంది అని. చిన్న పాప వచ్చే టైంలో మా చెల్లెని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి జూలే, ఫస్ట్ చంపింది చిన్న అమ్మాయి జూలే. సెకండ్ మళ్ళీ మా చెల్లె కొట్టుకుంటాను మేడం, ప్రాణంతో కొట్టుకుంటాను. ప్రాణం ఉంది, కళ్ళల్లో చూస్తుందంట, చేతులు ఆడిస్తుంది, కాళ్ళు ఆడిస్తుందంట. అమ్మ ఎందుకు క్షణమైన అమ్మాయికి అరే సొంత తల్లి కన్ని పెంచింది, నా సొంత తల్లిని నేను ఎలా చంపుకుంటానని అనిపించలేదు. రాలేదు అమ్మ, ఎందుకు అమ్మ అట్లా కొట్టుకుంటాను అక్క అని చిన్న పాప అడిగితే, లేదు అమ్మ కుర్చీలకి వెళ్ళి కింద పడ్డ చెల్లె, నువ్వు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకురా, లాంగ్ దూరం ఉన్న ఫ్రెండ్
ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, దాని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. చెల్లె కింద పడ్డప్పుడు మళ్ళీ చెల్లె ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించమని ఈ పాపే బయటికి పంపించిందంట. మేము బయటికి వెళ్ళినాక మా చెల్లి ఇట్లా కొట్టుకుంటా ఉంటే మా అమ్మ చచ్చిపోలేదు శివ, జశ్వంత్ ఆంటీ నువ్వురా అని వీళ్ళ ముగ్గురు పిలిచిందంట. వీళ్ళు ముగ్గురు మళ్ళీ రిటర్న్ అదే బండి మీద వచ్చిలో ఎట్లా వచ్చిలో తెలియదు మేడం. వచ్చిళ్ళు మళ్ళీ సుత్తే ఇట్లా రాళ్ళు కొట్టే సుత్తుంది, ఇప్పుడు అక్కడే ఉంది. ఆ సుత్తెతోని ఇప్పుడు ఎంత ఇట్లా బగుల కొట్టేసి ఇక్కడ బగుల కొట్టి ఇక్కడ బగుల కొట్టి ఇక్కడ బగుల కొట్టిళ్ళు. ఈ గొంతంతా నులిమి పొట్టలంతా కొట్టి కింద ఉట్టేనే పడ్డబెట్టిళ్ళు మేడం. ఉట్టే పడ్డబెట్టి వదిలేసి వీళ్ళు. ఆమె 5:30 6 గంటల ప్రాంతాల్లో చంపితే నాకు 10:30 11కి ఫోన్ చేసింది. అప్పుడు ఏమని చెప్తుంది, మా అమ్మ కింద పడ్డది పెద్దమ్మ నువ్వురా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదే అమ్మాయి నాకు మళ్ళీ. చిన్న పాపేమో అమ్మ దయచేసి రావా, అమ్మలే ఒక 2-3 గంటలు అయిపోతుంది, మా పక్కన ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరా. అనుమానం ఎట్లొచ్చింది ఇది హత్య అని? మనమే రాలేదు మేడం. సార్ వాళ్ళు చూసాక గుర్తుపట్టారు మేడం. సిఐ గారు ఎస్ఐ గారు అందరు చూసాక వెంటనే లాక్ చేసేసి అమ్మాయి చనిపోయి 3-4 గంటలు అయిపోతుంది, లోపలికి ఎవరు రావద్దని నన్ను బయట ఉంచి చెల్లెని ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు. చిన్న పాప 100 కాల్స్ చేసింది. 100 కాల్స్ చేస్తే చిన్న పాప ద్వారా 100 కాల్స్ అంబులెన్స్ అందరు వచ్చారు. అప్పుడు వాళ్ళు చూసి మళ్ళీ సిఐ గారికి ఎస్ఐ గారు ఫోన్ చేసి వాళ్ళందరూ ఎస్పీ గారు అందరు వచ్చారు మేడం. అప్పుడు చిన్న వయసు వీళ్ళది 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్న పిల్లలు చంపాలి అని ఒక దుర్బుద్ధి, అది సొంత తల్లిని కని పెంచింది, ఎట్లా చంపుతారు? తప్పు కదా మేడం. కన్న తల్లి పాపము కని పెంచి ఎంతో గారాభించి చదివిపించుకొని ఎంతో ఏదో చేయాలని ఆశిస్తాము, కానీ కన్న కూతురే సంపడాలని నాశనం అయిపోయినాయి. అది కట్టుకున్న గూడంతా చెదరగొట్టింది ఒక్క బిడ్డ ద్వారా. ఇంటి దొంగ ఈశ్వరుడు లాగా చేసింది. మా అమ్మకి ఎవరు లేరు రమ్మని చెప్పి ప్లాన్ ఇవ్వండి. ఆ చంపిన చున్ని కూడా ఎక్కడ పడేయకుండా వాడిని అడుపుకు కట్టుకొని వచ్చిండు మేడం పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు వాడు నల్గొండ వారిపోయిండు రాత్రి చీర కూడా నడుము కట్టుకొని వచ్చేసిండు. తెలియదు అది అంటే వాడు ఎంత ధైర్యంతో వచ్చిందంటే ఆ అమ్మాయికి వేసిన కదా అంజలికి వేసిన చీర కూడా నడుము కట్టుకొని వచ్చినాడు. వచ్చినాక కేసు వాళ్ళు ఇప్పించాడు. ఏం చెప్తున్నారు అసలు, ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ప్రేమ కారణమే. అమ్మ అడ్డు ఉంది అంటుంది, వాడు అంటుండు వాళ్ళ అమ్మ నాకు అడ్డు, వాళ్ళ అమ్మ కూడా ఏం సాధిస్తారు? అమ్మని చంపితే మాకు ఏ అడ్డుండ మేము తీసుకెళ్ళిపోతామని అది అన్నది. వాడన్నాడు ఆ పిల్లడు మొత్తం వాళ్ళ ముగ్గురు జైలు జీవితం గడుపుతారు కదా, మంచి భవిష్యత్తు ఉంది చదువుకోమని. ఆ తల్లి కూడా ఏం చెప్పిందమ్మా అసలు? మంచి మొన్న వెళ్ళిపోయింది కదా ఇంట్లో నుంచి, ఏం చెప్పింది? నీకు మంచి భవిష్యత్తు ఉంది, చదువుకోవాలి బిడ్డ, మంచిగా చదువుకొని జాబ్ చేయాలి, ఇలా చేసే లోకం ఒప్పుకోదు కదా, ఈ సమాజాన్ని ఏజ్ కాదు కదా, నీకు ఏజ్ ఉంటే నేను పెళ్లి చేసేదాన్ని, నేను ఇలా చేసి ఏజ్ వచ్చినాక చేస్తాను, నీకు ఏజ్ లేదు బిడ్డ, ఇప్పుడు నేను అందరికి ఎలా చెప్పాలి, నువ్వు ప్రెగ్నెన్సీ అయితే ఎలా పాలిస్తావు, ఆ పిల్లని ఎలా చేస్తావు, నువ్వే చిన్న పాపవు కదా, ఇది నీకు కరెక్ట్ కాదని మందలించింది తప్ప తను ఒక దెబ్బ కూడా కొట్టలేదంట మేడం. అది కొట్టే సిచ్యువేషన్లో లేదు, అది అన్ని విధాలుగా కుంగిపోయింది మేడం. అది ఇంతమంది ఫ్రెండ్స్కి చెప్పలేదు, ఆ జాబ్లో కూడా ఎవరు చెప్పలేదు, అది ప్రపంచానికే తెలియద్దు అనుకున్నది. బిడ్డ ఇజ్జత్ తీస్తుంది అనుకున్నది కానీ బిడ్డే ప్రాణం తీస్తుంది, బిడ్డ ప్రియుడే ప్రాణం. వాడు శివగాడు జశ్వంత్ గాడు వాడి అమ్మనే నా చెల్లెని చంపిళ్ళు, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో దయచేసి మేము మీడియా న్యాయం కోరుకుంటున్నాం. నా చెల్లెకి ఎట్లా పడిందో వాడికి అట్లనే కావాలి. నా చెల్లెని ప్రేమ్ ప్లాన్గా చంపిళ్ళు, వాడిని విడిపియొద్దు, వాడి అమ్మని వాడిని మన తమ్ముడిని అట్లనే చేతికిస్తే మేమే చంపేద్దాం వాళ్ళే. నా చెల్లె న్యాయం కావాలమ్మా, నా చెల్లె న్యాయం. అంజలి వాళ్ళ సొంత చెల్లెలు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీరు మున్నీరుగా కుటుంబం అంతా కూడా వెలిపిస్తున్న సిచ్యువేషన్. కేవలము మైనర్ అమ్మాయి, నీ భవిష్యత్తు చాలా ఉంది, నువ్వే చిన్న పిల్లవి, ఇప్పుడు పెళ్ళి ప్రేమ అని వెళ్ళిపోతే నీకు ఒక బిడ్డ పుడితే నువ్వు తనని సాదుకోలేవు, నీకే చదువు రాదు, నువ్వే 10th క్లాస్వి, నీ కాళ్ళ మీద నువ్వు నించోలేని పొజిషన్లో, ఒకవేళ నీకు చిన్న పాప పుడితే తనని నువ్వు చూసుకొని కూడా చూసుకోలేవంటూ కూడా ఆ తల్లి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినకుండా ఇద్దరు ఎవరైతే శివతో పాటు జస్వంత్ ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ప్రియుడితో పాటు ఉన్న తమ్ముడు తేజశ్రీ, ముగ్గురు కలిసి కూడా తేజశ్రీ తల్లిని అతి దారుణంగా ఉరివేసి మరి చంపారు. చనిపోకముందు ఇంకా ఊపిరింది అని రియలైజ్ అయిన తర్వాత రాడ్తో అతి దారుణంగా కొట్టి చంపారంటే ఎంత క్రూయల్ మైండ్ సెట్ పిల్లలది అంటే.
చదువుతున్న పిల్లలు 10th చదువుతున్న పిల్లలు ఒక హత్య చేస్తున్నారు సొంత తల్లిని అంటే చాలా దారుణమైన విషయము. ఈ సొసైటీ ఎక్కడికి పోతుంది, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మర్చిపోతున్నారా, విలువలు ఉండట్లేదా అనే విధంగా కూడా ప్రజలు భయపడుతున్న సిచ్యువేషన్ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలిచివేస్తుంది, భయభ్రాంతులకు గురి అయిన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు.